శ్రీనివాస్కి ఎలా ఉందో ఏంటో అని చెప్పి జాను కంగారుగా హాస్పిటల్ లోపలికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు జై తనను ఫాలో అవుతూ హాస్పిటల్ వరకు వస్తాడు. ఇదేంటి హాస్పిటల్ లోపలికి వెళ్ళింది అని చెప్పి జై గన్ని చేతిలో పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం తెలుసుకున్న జానుని నేను వదిలిపెట్టను, ఈరోజు ఏదో ఒకటి తేల్చుకుని తీరుతాను అని చెప్పి చాలా సీరియస్గా హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటాడు. జాను లోపలికి వచ్చిన తర్వాత శ్రీనివాస్ రూమ్ ఎక్కడో అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి ఒక రూమ్ దగ్గర తులసి వాళ్ళు అందరూ కూడా నిలబడి ఉంటారు. అక్క, ఇప్పుడు నాన్నకు ఎలా ఉందక్క అని చెప్పి జాను ఏడుస్తూ ఉంటే, ఇప్పుడే సర్జరీ మొదలు పెట్టారు జాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అమ్మ, నాన్నకు యాక్సిడెంట్ అయిన విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదమ్మా, వదిన చెప్పే వరకు ఈ విషయం తెలియనే లేదు అని చెప్పి జాను బాధపడుతూ ఉంటే, ఇలా మీరందరూ బాధపడతారని చెప్పలేదమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అవును, సర్జరీ అంటే డబ్బులు ఖర్చు అవుతాయి కదమ్మా, ఆ డబ్బులు జై సార్ని అడిగి నేను అరేంజ్ చేయనా అని చెప్పి జాను అంటూ ఉంటే, వద్దు జాను, ఆల్రెడీ నేను కట్టేశాను అని చెప్పి తులసి అంటుంది. అక్క, అంత డబ్బు నీకెక్కడ తక్క అని చెప్పి జాను అంటూ ఉంటే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం జాను, ముందు నాన్నకు త్వరగా బాగైపోవాలని ఆ దేవుణ్ణి వేడుకుందామని చెప్పి తులసి అంటూ ఉంటుంది. సరే అక్క అని చెప్పి, నాన్నకు అలా జరిగిందని తెలిసిన వెంటనే నా కాళ్ళు చేతులు ఆడలేదు అని చెప్పి జాను అంటూ ఉంటే, నువ్వేం బాధపడకు జాను, నాన్నకు ఏమీ కాదు, ఖచ్చితంగా నాన్న మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తారు అని చెప్పి తులసి ధైర్యం చెప్తూ ఉంటుంది. మరోవైపు జై జాను అసలు హాస్పిటల్కి ఎందుకు వచ్చి ఉంటుంది, ఏం జరుగుతుందని చెప్పి లోపలికి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు జాను, తులసి, లక్ష్మి వీళ్ళందరూ కూడా ఒక చోట నిలబడి ఉండడంతో వీళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారేంటి, ఎవరికి ఏమై ఉంటుంది అని చెప్పి జై అక్కడికి వస్తాడు. ఇక అప్పుడు జాను జైని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏమండి, నాన్నకు యాక్సిడెంట్ అయింది అని చెప్పి జాను ఏడుస్తూ ఉంటే, ఓ, నేను ఇంకా నా గురించి నిజం తెలిసిపోయిందని పరిగెత్తుకుంటూ వచ్చిందేమో అనుకున్నాను, అయితే నా గురించి ఏమీ తెలియలేదన్నమాట అని చెప్పి నేను సేఫ్ అనుకొని జై జానుని ఓదారుస్తూ, నువ్వేం కంగారు పడకు జాను, మామయ్యకి ఏమీ కాదు, క్షేమంగా తిరిగి వస్తారు అని చెప్పి డాక్టర్ అక్కడికి వచ్చిన తర్వాత, డాక్టర్ మా మామయ్య గారికి ఇప్పుడు ఎలా ఉందని చెప్పి జై అడుగుతూ ఉంటాడు. దాంతో డాక్టర్, ఇప్పుడే సర్జరీ పూర్తయిందండి, కాసేపట్లో ఆయన స్పృహలోకి వస్తారు, సర్జరీ సక్సెస్ అయింది అని చెప్పి డాక్టర్ అనడంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. లక్ష్మి దేవుడికి దండం పెట్టుకుంటూ, తల్లి నువ్వు ఉన్నావు తల్లి, నేను వెంటనే ఆయన కోసం నీకు మొక్కుకున్న మొక్కులన్నీ కూడా త్వరలోనే చెల్లిస్తాను అని చెప్పి లక్ష్మి దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇక ఆ తర్వాత, అత్తయ్య గారు డబ్బు అవసరమైతే నేను ఇస్తాను అని చెప్పి జై అంటూ ఉంటే, ప్రస్తుతానికి వద్దులే బాబు, తులసి అరేంజ్ చేసింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో నర్స్ అక్కడికి వచ్చి, శ్రీనివాసరావు గారికి స్పృహ వచ్చింది, మీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఆయన్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా మాట్లాడండి అని చెప్పి నర్స్ అంటూ ఉంటే, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా శ్రీనివాస్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక అప్పుడు లక్ష్మి శ్రీనివాస్ని చూసి బాధపడుతూ ఉంటే, లక్ష్మి బాధపడకు, ఇది మొండి ప్రాణం, అందుకే యాక్సిడెంట్ అయినా కూడా ఇంకా పోలేదు అని అంటూ ఉంటే, దయచేసి అలా మాట్లాడకండి, నిజంగా ఆ రోజు వస్తే మీకంటే ముందు నేనే పోవాలి అని చెప్పి మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. తరువాత తులసి, జాను వీళ్ళిద్దరూ కూడా శ్రీనివాస్ దగ్గరికి వస్తారు. అమ్మ తులసి, జాను అంటూ వాళ్ళిద్దరినీ కూడా శ్రీనివాస్ దగ్గరికి తీసుకుంటాడు. ఇప్పుడు ఎలా ఉంది నాన్న అని చెప్పి తులసి అడుగుతుంది. పర్వాలేదమ్మా, అయినా అనవసరంగా నేను బతికాను, యాక్సిడెంట్ అవ్వగానే పోయినా బాగుండేది అని చెప్పి అంటూ ఉంటే, వద్దు నాన్న, దయచేసి అలా మాట్లాడకండి అని తులసి అంటూ ఉంటుంది. అనవసరంగా మీకు చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను, హాస్పిటల్ ఖర్చు కూడా చాలా అయ్యి ఉంటుంది కదా అని శ్రీనివాస్ అంటూ ఉంటే, మన తులసిని సర్జరీకి కావాల్సిన డబ్బు అరేంజ్ చేసిందండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో శ్రీనివాస్, సర్జరీ అంటే బాగానే 10 లక్షల వరకు ఖర్చు అయి ఉంటుంది కదమ్మా,
అంత డబ్బు నువ్వు ఎక్కడి నుండి తెచ్చావు అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటే, నాన్న ఇప్పుడే కదా సర్జరీ అయింది, దయచేసి మీరు వాటి గురించి ఏమీ ఆలోచించొద్దు, ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను కదా, మీరు ఈ టైంలో రిలాక్స్డ్గా ఉండండి, ఏమీ ఆలోచించొద్దు, టైంకి మందులు వాటితో మీరు జాగ్రత్తగా ఉండాలి అని తులసి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో నర్స్ వచ్చి, పేషెంట్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి, ఇప్పుడే కదా సర్జరీ అయింది, ఆయనకి రెస్ట్ అవసరం, మీరంతా కూడా బయటకు వెళ్ళండి అని చెప్పి నర్స్ అందరినీ కూడా బయటకు పంపించేస్తూ ఉంటుంది. లక్ష్మి త్వరగా డాక్టర్తో మాట్లాడి మనం ఇంటికి వెళ్ళిపోదాం, నాకు ఇక్కడ ఉండాలని లేదు అని శ్రీనివాస్ అంటూ ఉంటే, సరే నాన్న నేను డాక్టర్తో మాట్లాడతాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక తర్వాత డాక్టర్ అక్కడికి వచ్చిన తర్వాత, డాక్టర్ మా నాన్నను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అంటూ ఉంటే, ఈరోజు రాత్రికి ఇక్కడే అబ్జర్వేషన్లో ఉంచాలి, రేపు ఉదయాన్నే ఆయన కండిషన్ని బట్టి డిశ్చార్జ్ చేస్తామని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో జై జానుతో, జాను మామయ్య గారిని రేపు ఉదయాన్నే డిశ్చార్జ్ చేస్తామని అంటున్నారు కదా, మనం ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ రేపు ఉదయాన్నే వద్దామని చెప్పి అంటూ ఉంటే, లేదండి నేను మా నాన్న దగ్గరే ఉంటాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది. జాను నాన్నని చూసుకోవడానికి నేను అమ్మ ఉన్నాం కదా, నువ్వు వెళ్ళు జాను అని చెప్పి తులసి బలవంతంగా జానుని జైతో పంపించేస్తుంది. ఇక జై జానుని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. మరోవైపు బస్వరాజు ఈ పాటికి ఆ శ్రీనివాస్కి సర్జరీ పూర్తయ్యే ఉంటుంది, తులసి సంతకాలు పెట్టించే ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. సిద్ధు ఇంటికి వచ్చిన తర్వాత రాత్రిపూట తులసి ఇంకా ఇంటికి రాకపోవడంతో కంగారు పడిపోతూ, ఇదేంటి తులసి నాకు చెప్పకుండా వెళ్ళదు కదా, మరి రాత్రి కూడా ఇంటికి రాకపోవడం ఏంటి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటే, అప్పుడు బస్వరాజు ఆ తులసికి పుట్టిల్లు వదిలేసి రావాలని అనిపించలేదేమో, అందుకే ఇంకా రాలేదు అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు. ఇక సిద్ధు మాత్రం, ఏదో జరుగుతుంది, వీళ్ళంతా నా దగ్గర ఏదో దాస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు. బస్వరాజు తులసికి సంతకాలు పెట్టించిందో లేదో తెలుసుకుందామని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. సిద్ధు కూడా ఎన్నోసార్లు తులసికి ఫోన్ చేస్తూ ఉంటాడు, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సిద్ధు రాత్రంతా నిద్రపోకుండా తులసి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే శ్రీనివాస్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వస్తారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మయ్య ఇప్పుడు నాకు కాస్త మనసు కుదుట పడింది, ఆ హాస్పిటల్ వాతావరణం నాకు అస్సలు నచ్చలేదు, ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు. బస్వరాజు తులసి ఫోన్ ఎత్తడం లేదు, అసలు సంతకాలు పెట్టించిందో లేదో ఇంటికి వెళ్ళి తేల్చుకుంటాను అని బస్వరాజు లక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. తులసి బస్వరాజుని చూడగానే, మామయ్య గారు ప్లీజ్ మామయ్య గారు మీరు చెప్పినట్టుగానే నేను సంతకాలు పెట్టిస్తాను, నాన్న ఇప్పుడే కదా కోలుకుంటున్నారు, డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడే ఇంటికి వచ్చాం, మీకు దండం పెడతాను, ప్లీజ్ ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకండి, మీరు వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు హరీష్ బయటకు వచ్చి, మామయ్య గారు రండి మామయ్య గారు, మా నాన్నని చూడ్డానికి వచ్చారా అని చెప్పి అంటూ ఉంటాడు. ఎవడ్రా నీకు మామయ్య, నీకు నా కూతురికి ఇకపై ఎటువంటి సంబంధం ఉండకూడదు అని చెప్పి పేపర్స్ మీద సంతకాలు పెట్టించమని ఈ తులసికి చెప్పాను, నువ్వు ఇంకా సంతకాలు చేయలేదా అని బస్వరాజు అంటూ ఉంటాడు. సంతకాలు ఏంటి అని చెప్పి హరీష్ లక్ష్మి అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. ఈ తులసి అసలు విషయం మీకు చెప్పలేదన్నమాట, ఈ శ్రీనివాస్కి సర్జరీ చేయడానికి 10 లక్షలు అవసరం అంటే నేను 10 లక్షలు ఇచ్చి పేపర్ల మీద సంతకం పెట్టించమని చెప్పాను, 10 లక్షలు తీసుకొని ఇప్పటి వరకు సంతకాలు పెట్టించలేదు అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటే, మా అమ్మాయి తులసి అలా ఎందుకు చేస్తుందండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. కావాలంటే మీ అమ్మాయి తులసినే ఆ మాట అడగండి అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు. అసలు మా భార్యాభర్తల్ని విడదీయడానికి నీకు హక్కు ఎవరిచ్చారు, ఆయన పోతే పోతాడు, ఆయన సర్జరీ కోసం అని చెప్పి మా జీవితాన్ని నాశనం చేసుకోమంటావా అని చెప్పి హరీష్ స్వార్థంగా మాట్లాడుతూ ఉంటే, అన్నయ్య అంటూ తులసి చెయ్యెత్తుతుంది. ఏంటి నా మీదకే చెయ్యెత్తుతున్నావు, నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు, నువ్వు కావాలంటే నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకో, నా జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకెవరిచ్చారు, ఆ సిద్ధుకి విడాకులిచ్చి నువ్వు దూరంగా వచ్చేసాయి, అంతేకాని నాకు కీర్తికి విడాకులు ఇప్పించడానికి నువ్వెవరు అని హరీష్ మండిపడుతూ ఉంటాడు.
ఇక అప్పుడు బసవరాజు, ఇప్పుడు హరీష్ ఆ పేపర్స్ మీద సంతకాలు చేస్తేనే మా ఇంటికి వస్తుంది, లేకపోతే తులసి శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉండిపోతుంది అని చెప్పి బసవరాజు మండిపడుతూ ఉంటాడు. ఇక అప్పుడు సిద్ధు తులసి ఫోన్కి ట్రై చేస్తూ ఉంటే ఖుషి తులసి ఫోన్ లిఫ్ట్ చేసి జరిగిందంతా కూడా సిద్ధుకి చెప్పడంతో సిద్ధు కూడా లక్ష్మి ఇంటికి వస్తాడు. ఒక్క నిమిషం నాన్న అంటూ బసవరాజు సంతకాలు పెట్టించాలనుకున్న పేపర్స్ని సిద్ధు చించేస్తాడు. రే సిద్ధు, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటే, నాన్న మీరు చేసింది ఏంటి నాన్న? ఒక మనిషి చావు బతుకుల మధ్య ఉంటే మీ స్వార్థం కోసం పేపర్స్ మీద సంతకాలు పెట్టిస్తేనే డబ్బిస్తానని తులసికి చెప్పడమా అని సిద్ధు అంటూ ఉంటాడు. రే, అంత పౌరుషం గల్లవాడివైతే నీ భార్యను అంటుంటే నువ్వు అడ్డొస్తున్నావు కదా, ఆ 10 లక్షలు నువ్వే నాకు తిరిగి ఇవ్వు, అప్పుడు నేను ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాను అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధు, నాన్న ఈ క్షణం ఇప్పుడే చెప్తున్నాను విను, నేను తులసిని తీసుకొని వేరు కాపురం పెట్టబోతున్నాను. త్వరలోనే మీకు ఇవ్వాల్సిన ఆ 10 లక్షలు కూడా నేను మీకు తిరిగి ఇచ్చేస్తాను. నాకు ఒక 3 నెలలు టైం ఇవ్వండి, ఏదో ఒక ఉద్యోగం చేసి ఆ 10 లక్షలు మీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి సిద్ధు బసవరాజుకి చెప్పి, పద తులసి, ఇన్ని అవమానాలు భరిస్తూ ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం మనకు లేదు, మనం వేరే ఇల్లు తీసుకొని వెళ్ళిపోదామంటూ సిద్ధు తులసిని తీసుకొని వేరు కాపురం పెట్టడానికి కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.